హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన ఇంకా 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి 61th ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చేంటి 61th ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చేంటి మనం హౌసెస్‌ని రాబ్ అనేది చేయాలి. ఓకేనా. సో, అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనకొచ్చేంటి మనకొక స్ట్రీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీట్ ఉందనుకుందాం. సో, ఈ స్ట్రీట్‌లో మనకొచ్చేవంటి ఒక 5 హౌసెస్ ఉన్నాయి. సో, ఈ 5 హౌసెస్‌ని మనం రాబ్ చేయాలంటే ప్రతి హౌస్‌లోనూ సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. బట్ మనం వచ్చేవంటే రాబ్ చేయాలంటే మనకు ఒక కండిషన్ అనేది ఉంది. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ప్రతి హౌసు మనకొచ్చేవంటే సీరీస్‌లో కనెక్టెడ్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం 2 హౌసెస్‌ని మనం కంటిన్యూస్‌గా ఉన్న 2 హౌసెస్‌ని రాబ్ చేస్తే మనకొచ్చేవంటే పోలీస్ స్టేషన్‌కి సెక్యూరిటీ అలర్ట్ అనేది పోతుంది. బట్ మనం అప్పుడేం చేయాలి? మనం కంటిన్యూస్‌గా ఉన్న 2 హౌసెస్‌ని రాబ్ చేయకుండా మనం వచ్చేవంటే ఒక హౌస్‌ని స్కిప్ చేసుకుంటూ రాబ్ చేసుకుంటూ ఎళ్తాం. లేదంటే మనకొచ్చేవంటే పాసిబిలిటీ ఉంటే 2 అవర్స్‌ని మనం స్కిప్ అనేది చేస్తాం. బేస్డ్ ఆన్ మనకి సీరియస్ అంటే మనకి హైయెస్ట్ అమౌంట్‌ని మనం రాబ్ చేయాలనుకున్నప్పుడు. సో, అది ఎలా అనేది మనం థియరిటికల్‌గా మనం వచ్చేవంటే ఇన్‌పుట్స్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం మనకొచ్చేవంటే దీనికోసం మనం వచ్చేవంటే మన యొక్క వైట్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకొని సో, సమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఓకేనా. సో, నంబర్స్ ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే నేను సమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఒక 5 ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. 3, 5 ఓకే. సో, మనకొచ్చేంటి ఈ 5 ఇన్‌పుట్స్ అనేది మనకొచ్చేవంటే ఇది ఒక హౌస్ ఓకేనా. సో, మనకి ఇవన్నీ హౌసెస్ అనుకుందాం. ఓకే. ఇదొక హౌసెస్. సో, ఈ హౌసెస్‌లో మనకొచ్చేవంటే ప్రతి హౌస్ మనకొచ్చేవంటే కనెక్టెడ్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఈ హౌస్‌లో మనకొచ్చేవంటే ఫస్ట్ హౌస్‌లో మనకొచ్చేవంటే రూ. 4 ఉందనుకుందాం. ఓకేనా. సెకండ్ హౌస్‌లో మనకొచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రూ. 2 మాత్రమే ఉందనుకుందాం. థర్డ్ హౌస్‌లో మనకొచ్చేవంటే రూ. 8 ఉందనుకుందాం. సో, మనకు ఫోర్త్ హౌస్‌లో మనకొచ్చేవంటే రూ. 20 ఉందనుకుంటున్నా. ఫిఫ్త్ హౌస్‌లో మనకొచ్చేవంటే జస్ట్ రూ. 3 ఉంది. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే దీన్ని రాబ్ చేయాలనుకుంటున్నా. రాబ్ చేయాలంటే మనకొచ్చేవంటే సమ్ కండిషన్ ఉంది. మనం ఏదైనా సరే మనకొచ్చేవంటే డైరెక్ట్‌గా 2 హౌస్‌ని రాబ్ చేయలేం. ఎందుకంటే మనకొచ్చేవంటే సెక్యూరిటీ సిస్టమ్ కనెక్టెడ్‌లో ఉంది. ఒక ఏదైతే మనం 2 హౌస్‌ని రాబ్ చేస్తే మనకొచ్చేవంటే పోలీస్ స్టేషన్‌కి మనకు అలర్ట్ అనేది పోతుంది. ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే పోలీస్ స్టేషన్. ఓకే. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 2 హౌస్‌ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇవన్నీ మనకొచ్చేవంటే సెక్యూరిటీ సిస్టమ్స్ అలర్ట్ మనకొచ్చేవంటే పోలీస్ స్టేషన్ కనెక్ట్‌లో ఉందనుకుందాం. ఓకే. సో, బట్ మనకొచ్చేవంటే కనెక్ట్‌లో ఉన్న మనం ఏదైనా 2 హౌస్‌ని మనం రాబ్ చేస్తే మాత్రం మనకొచ్చేవంటే ఈ అలర్ట్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి బోత్ కనెక్టెడ్ హౌసెస్ ఇఫ్ వి రాబ్ ఇట్ విల్ అలర్ట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఏదైనా మనం బోత్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాబ్ చేసినామనుకో. సో, మనకొచ్చేవంటే సెక్యూరిటీ సిస్టమ్ అలర్ట్ అనేది మనకు పోలీస్ స్టేషన్‌కనేది పోతుంది. ఓకేనా. సో, బట్ మనం ఇలా రాబ్ చేస్తే మనకొచ్చేంటి ఖచ్చితంగా మనం దొరికిపోతాం. సో, కాబట్టి మనం దొరకకుండా మనం రాబ్ చేయాలి. సో, దొరకకుండా రాబ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అయినా. సో, ఎంటర్ అయిన తర్వాత నేనొచ్చేవంటే ఫస్ట్ వచ్చేవంటే ఈ 4 హౌస్‌ని రాబ్ చేస్తున్నా. సో, నా దగ్గర వచ్చేవంటే రూ. 4 నాకొచ్చింది. సో, ఇప్పుడు నేనొచ్చేంటే నెక్స్ట్ హౌస్‌ని రాబ్ చేసినాననుకో నేను దొరికిపోతా. సో, కాబట్టి నేను ఈ హౌస్‌ని స్కిప్ చేసేస్తున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వస్తున్నా. నెక్స్ట్ వచ్చినప్పుడు నాకొచ్చేవంటే ఈ హౌస్‌ని రాబ్ చేసిన. ఓకేనా. సో, ఈ హౌస్‌ని రాబ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా నెక్స్ట్ హౌస్‌ని స్కిప్ చేసేయాలి. ఓకేనా. సో, కాబట్టి నెక్స్ట్ నేను పోయి ఈ హౌస్‌ని రాబ్ చేస్తున్నా. ఓకేనా. సో, నాకొచ్చేంటి ఇక్కడ రూ. 8 వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి రూ. 3 వచ్చింది. సో, నేను టోటల్‌గా వచ్చి మనకొచ్చేంటి ఎంత రాబ్ చేసినా మనకొచ్చేంటి 8 ప్లస్ 3 ఎంత 11, 11 ప్లస్ 4 మనకొచ్చేంటి 15. సో, నేనొచ్చేంటి టోటల్ రూ. 15 మాత్రమే రాబ్ చేసినా. బట్ మనం డైరెక్ట్‌గా ఓన్లీ 1 హౌస్ రాబ్ చేసినా మనకు రూ. 20 వచ్చేది గదా! సో, కాబట్టి ఈ సీరియస్ మనకొచ్చేంటి మనకి కరెక్ట్ అయిన సీరియస్ కాదు. ఓకేనా. సో, బట్ మనం ఎలా రాబ్ చేయాలి? ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నా ఫ్రెండ్ ఒకడొచ్చినాడు. ఓకేనా. సో, తను కొంచెం జీనియస్. ఓకేనా. సో, తనేం చేసినాడంటే ఫస్ట్ 4 ఓకేనా. 4ని రాబ్ చేసినాడు. ఓకేనా. 4 హౌస్‌ని అంటే ఫస్ట్ హౌస్‌ని. సో, నెక్స్ట్ ఏం చేసినాడంటే నెక్స్ట్ హౌస్‌ని అమౌంట్ చెక్ చేసినాడు. సో, ఇది తక్కువ కాబట్టి దీన్ని స్కిప్ చేసేసినాడు. సో, నెక్స్ట్ హౌస్‌ని చెక్ చేసిండు. ఓకేనా. సో, ఇది మనకి స్కిప్ అనేది చేసేసినాడు. సో, నెక్స్ట్ ఏం చేసినాడంటే 20 హౌస్‌ని రాబ్ చేసినాడు. సో, 20 హౌస్‌ని రాబ్ చేస్తే మనం ఖచ్చితంగా ముందు హౌస్‌ని స్కిప్ చేసేయాలి కాబట్టి నెక్స్ట్ హౌస్‌ని స్కిప్ చేసేసినాడు. సో, ఇది మనకి స్కిప్ అనేది సో, మనకొచ్చేంటి తను టోటల్‌గా మనకొచ్చేంటి ఎంత 20 ప్లస్ 4 24 రూపీస్ అనేది రాబ్ చేసినాడు. ఓకేనా. సో, మనకి మాక్సిమం అనేది తనే రాబ్ చేసినాడు.
సో, మనకి ఈ 24 అనే రాబ్ చేసిందే మనం వచ్చేమంటే మన యొక్క అవుట్‌పుట్‌గా మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఎందుకంటే మనం మాక్సిమం అనేది 24 మాత్రమే రాబ్ అనేది చేయగలం. సో, మనం ఎలా పాసిబిలిటీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ వచ్చినాడు సేమ్ యాస్ టీస్‌గా ఉంటే ఫస్ట్ 4ని స్కిప్ చేసేసినాడు. నెక్స్ట్ వచ్చేమంటే 2 అవర్స్‌ని రాబ్ చేసినాడు. 2ని రాబ్ చేసినప్పుడు ముందుది స్కిప్ చేసినా తర్వాతది ఖచ్చితంగా స్కిప్ చేయాలి. సో, కాబట్టి నెక్స్ట్ అవర్స్‌ని రాబ్ చేసినాడు. ₹20 వచ్చింది. ఓకేనా. సో, ఇప్పుడు ₹20 వచ్చిందనుకో నెక్స్ట్ అవర్స్‌ని ఖచ్చితంగా మనం వచ్చేటి స్కిప్ చేయాలి. సో, కాబట్టి మనకి టోటల్‌గా మనకొచ్చేంటి ₹22 మాత్రమే వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇది మనకి నార్మల్‌గా మనం ఒకవేళ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే ఎన్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ మనం చెక్ చేయాలి. సో, ఇది చాలా టైమ్ కాంప్లెక్సిటీ అండ్ మనకి చాలా టైమ్ అనేది తీసుకుంటుంది. సో, బట్ దీన్ని మనకొచ్చేమంటే ఏ విధంగా మనం ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేయాలి అనే దాని కోసం మనకొచ్చేమంటే మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తామనమాట ఇక్కడ. ఓకే. సో, ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో మనం ఈ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం? ఏ విధంగా మనం హౌసెస్‌ని స్కిప్ చేస్తాం? అనే దాని గురించి మనం క్లియర్‌గానే చూద్దాం. సో, నార్మల్‌గా మనం ఏ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నా మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇచ్చినప్పుడు మనకొచ్చేంటే ఏదైనా సింగిల్ ఇన్‌పుట్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఇన్‌పుట్ 2 అనేది ఇచ్చింది. సో, సింగిల్ ఇన్‌పుట్ ఇస్తే మనకొచ్చేంటే సింగిల్ ఓన్లీ 1 ఓమ్ మాత్రమే ఉంది. సో, మనం 1 ఓమ్‌ని మనం డ్రాప్ చేస్తే మనకి సెక్యూరిటీ సిస్టమ్ అలర్ట్ అనేది మనకి పోలీస్ స్టేషన్ పోదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఈ హౌస్‌ని డ్రాప్ చేసేస్తాం. సో, కాబట్టి మన యొక్క అవుట్‌పుట్ అనేది 2 అనేది వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేమంటే 2 హౌసెస్ ఉన్నాయి. ఓకేనా. సో, 2 హౌసెస్ ఉన్నాయనుకో మనం వచ్చేంటి 2 కనెక్టెడ్‌లో ఉంటాయి. సో, మనం 2 హౌస్‌లో ఉన్నప్పుడు మనం బోత్ మనం వచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 4 అనేది దీంట్లో 2 అనేది. సో, ఇందులో మనం మాక్స్ ఏది? సో, మాక్సిమం ఏదో దాన్ని మాత్రం మనం రాబ్ చేస్తాం. సో, మనకొచ్చేటి మాక్సిమం ఏది 4. సో, కాబట్టి 4ని మాత్రం మనం రాబ్ అనేది చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే మోర్ దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటే 3 అనేవి ఉన్నాయి. ఓకే. 3 హౌసెస్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మనకొచ్చేటి 20 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఉందనుకుందాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 3 హౌసెస్ ఉన్నాయి. 3 హౌసెస్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేంటి పాసిబిలిటీ ఒకటే ఒకటి. ఓకేనా. అంటే మనకు 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఒకటి మనం వచ్చేంటి ఈ 2 హౌస్‌ని రాబ్ చేయగలం. లేదంటే ఈ ఒక్క హౌస్‌ని రాబ్ చేయగలం. ఓకే. ఈ 2 హౌస్‌ని మనం రాబ్ చేయగలం. లేదంటే మనం ఈ ఒక్క హౌస్‌ని రాబ్ చేయలేం. అంటే మనకి కండిషన్ ఏమి ఇక్కడ మనకి మనం నార్మల్‌గా మనం మ్యాథ్ ఆపరేషన్ అనేది యూజ్ చేయొచ్చు. మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. సో, మనకి ఒకటి మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అనుకుందాం. సో, 2 ఇండెక్స్ అని తీసుకున్నట్లు మనకొచ్చైతే 2 ప్లస్ 0 ఓకే. అంటే 2 ఇండెక్స్ ప్లస్ 0 ఇండెక్స్ ఓకేనా. మనం మళ్ళీ మనకొచ్చేయంటే మనకి మన యొక్క 1 ఇండెక్స్‌ని ఓకేనా. సో, ఈ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం చెక్ చేస్తే మనకొచ్చేవంటే ఏది మనం రాబ్ చేయాలనేది మనకి క్లియర్‌గా అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ 3 ఎంత మనకి 7 అనేది వస్తుంది. 7, 20. సో, మనకి 20 అనేదే మ్యాక్స్. సో, కాబట్టి 20 అనేది మనం రిటర్న్ చేస్తాం. అంటే దీని నార్మల్‌గా మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే దీన్ని ఐ అనేది తీసుకుందాం. ఐ అనేది పాయింటింగ్ వచ్చి మనకొచ్చేవంటే 3 దగ్గర పాయింటింగ్ చేస్తుందనుకుందాం. ఓకేనా. సో, 3 దగ్గర పాయింటింగ్ చేస్తే మనం ఏం చెక్ చేస్తాం? ఐ మైనస్ I-2 ఓకేనా. సో, మనకొచ్చేంటి సో, ఇప్పుడు మనకొచ్చేంటి I-2 సో, వీటిని చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి I-1ని చెక్ చేస్తాం. ఓకే. సో, ఇది పాసిబిలిటీ. సో, ఇక్కడ ఈ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఈ యొక్క ఫార్ములాని మనం వచ్చేవంటే మన యొక్క డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో యూజ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం మన యొక్క ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గానే చూద్దాం. సో, మీకు క్లియర్‌గా ఇంతవరకు ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఫర్ 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం మన యొక్క డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు మనం తీసుకున్న ఇన్‌పుట్స్ ఏమి ఇక్కడ? సో, మనకొచ్చేంటి 4 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ మనకొచ్చేంటి 2 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ మనకొచ్చేంటి 8 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 20 నెక్స్ట్ ఐ థింక్ నెక్స్ట్ ఏం తీసుకున్నాం? 3 అనేది తీసుకున్నాం. సో, మనకొచ్చేంటి సేమ్. ఓకే. ఇవి వచ్చి మనకొచ్చేంటి నంబర్స్. సో, ఇప్పుడు నేనొచ్చేంటి డైనమిక్ ప్రోగ్రామ్ డీపీ అనేది క్రియేట్ చేస్తా. సో, డీపీ అనేది కూడా నేనొచ్చేంటి సేమ్ సైజ్‌తో ఓకేనా. మనకి ఎన్ని హౌసెస్ ఉన్నాయో అన్ని సైజ్‌తో మనం హౌసెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో, సేమ్ సైజ్‌తో మనం వచ్చేంటి క్రియేట్ అనేది చేసుకున్నాం. ఐ థింక్ డయాగ్రామ్ అనేది మనకి బాలేదు. రిమూవ్ చేసి మళ్ళీ గీసుకుందాం. సో, మనకొచ్చేయంటే సేమ్ 2, 3 ఓకే. సో, మనకొచ్చేంటి సేమ్ సైజ్. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పినాం 2 కండిషన్స్. ఒకటొచ్చి మనకొచ్చేంటి
ఓన్లీ మనకొచ్చేంటి సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి డైరెక్ట్‌గా ఆ ఎలిమెంట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి ఏదైతే మనకు మ్యాక్స్ ఉంటుందో ఆ మ్యాక్స్ ఎలిమెంట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. ఒకవేళ మనకొచ్చేంటి 2 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం వచ్చేంటి సేమ్ మన యొక్క మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఓకేనా. సో, మనకొచ్చేంటి కరెంట్ ఎలిమెంట్ అనేది మనం నంబర్స్‌ని తీసుకుంటాం. ప్లస్ మనకొచ్చేంటి డీపీ డైనమిక్ ప్రోగ్రామ్ నుంచి మనం వచ్చేంటి n-2 కామా డీపీ ఆఫ్ n-1 అని తీసుకుంటాం నంబర్స్ నుంచి. ఓకే. సో, ఇది మనం ఇప్పుడు క్లియర్‌గా గమనించుద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఫస్ట్ మనం చెక్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఓన్లీ ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి మోర్ దెన్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం వచ్చేంటి ఫస్ట్ నేనొచ్చేంటి నంబర్స్‌ని సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి నా యొక్క డీపీలో మనం స్టోర్ అనేది చేసేస్తున్నాం. ఎందుకంటే మనకి సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనకి అదే మనకి రిటర్న్ అనేది చేస్తాం కాబట్టి. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. అంటే మనకి 2 హౌసెస్ ఉన్నాయి. 2 హౌసెస్‌లో మనం వచ్చేంటి రాబ్ చేయాలన్నప్పుడు మనకి మాక్సిమం మనం ఏది రాబ్ చేస్తాం? ఏదైతే మనకి మ్యాక్స్ ఉంటుందో దాన్ని రాబ్ చేస్తాం. సో, కాబట్టి 4 మ్యాక్స్ కాబట్టి నేనొచ్చేంటి 2 హౌస్‌లో 4ని నేను స్టోర్ అనేది చేసుకుంటున్నా. మ్యాక్స్ ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడి నుంచి మనం మన యొక్క డైనమిక్ అప్రోచెస్ అనేది మనం ఫార్ములా అనేది మనం యూజ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నాకు ఫార్ములా సేమ్ యాజ్ టీజ్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవేంటి సేమ్ ఇప్పుడు నేనొచ్చేవేంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ ఓకేనా. సో, మనకిక్కడ కరెంట్ అనేది ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. 3 ఇండెక్స్ దగ్గర. ఓకే. సో, ఇప్పుడు 3 ఇండెక్స్ దగ్గర పాయింటింగ్ చేసినప్పుడు నేనొచ్చేవేంటి ఏం చేస్తున్నా అంటే సేమ్ 8 అనేది తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి అంటే నంబర్స్ నుంచి. ఓకే. ప్లస్ నేనేం చేస్తున్నా అంటే n-2 అంటే నాకు n-2 అనేది ఎక్కడ అంటే మనకి 0, 1, 2 సో, 2 ఇండెక్స్ ఇది 3, 4 ఇండెక్స్. సో, దీంట్లోనే మనకి 0, 1, 2, 3, 4 ఇండెక్స్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవేంటి కరెంట్ నంబర్ అనేది మనకొచ్చేంటి నంబర్స్ నుంచి తీసుకుంటున్నా. ఓకేనా. కరెంట్ అనేది. ఓకే. సో, మనకి నెక్స్ట్ ప్లస్ మనకొచ్చేవేంటి మన యొక్క కరెంట్ -2 ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ అనేది ఐ అనేది తీసుకున్నట్లయితే మనకొచ్చి ఇది ఐ అనేది తీసుకుందాం. సో, ఐ అనేది తీసుకుంటే I-2 మనకొచ్చేంటి I-1 అనేది చేస్తాం. అంటే డీపీ ఆఫ్ I-1. డీపీ ఆఫ్ I-2. సో, ఇప్పుడు మనకి సేమ్ మనకి చెక్ చేస్తే మనకేమొస్తుంది 8 + 4 సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఈ రెండిటిని ప్లస్ చేస్తే మనకొచ్చేటి 8 + 4 అనేది వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇక్కడ మనం 4 అనేది చెక్ చేస్తున్నాం. సో, ఇందులో మనకి మాక్సిమం ఏది? 8 + 4 ఎంత మనకి? ఓకేనా. 8 + 4 చేస్తే మనకొచ్చేంటి ఏమొస్తుంది? మనకొచ్చేంటి 12 అనేది వస్తుంది. సో, మనకి మాక్సిమం అనేది 12. సో, కాబట్టి మనం ఒకవేళ 3 హౌసెస్ మాత్రం ఉన్నప్పుడు మనకొచ్చేంటి మాక్సిమం మనం వచ్చేంటి ఎంత రాబ్ చేయగలమంటే మనం వచ్చేంటి రూ. 12 అనేది రాబ్ చేయగలం. సో, కాబట్టి నా యొక్క డీపీ ఆఫ్ ఓకేనా. సో, కరెంట్ అంటే ఐ అనేది అనుకుంటే ఐ ప్లేస్‌లో నేను వచ్చేంటి 12 అనేదాన్ని స్టోర్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేంటి 3 హౌసెస్ ఉన్నప్పుడు నేనొచ్చేంటి రూ. 12 మనం మాక్సిమం అనేది స్టోర్ అంటే రాబ్ అనేది చేయగలం. అంటే మనం ఏదైతే మనకొచ్చేవంటే లాస్ట్ ఇండెక్స్ ఉంటుందో 3 అవర్స్ ఉన్నప్పుడు కానీ 2 అవర్స్ మనం లాస్ట్ ఇండెక్స్‌ని మనం రిటర్న్ అనేది చేస్తామనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది మనకొచ్చేంటి ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేసింది 20 దగ్గర. సో, ఇప్పుడు నాకు సేమ్ ఫార్ములా మనం ఏం చేస్తాం 20 అంటే మనకి 3 ఇండెక్స్ దగ్గర ఉంది. అంటే నంబర్స్ ఆఫ్ 3 ఓకే. నంబర్స్ ఆఫ్ 3 ఎంత మనకి 20 ఓకే. నంబర్స్ ఆఫ్ 3 అనేది మనకొచ్చేంటి 20 నెక్స్ట్ మనం ప్లస్ ఓకేనా. సో, మనకొచ్చేంటి డీపీ ఆఫ్ అంటే ఐ అనేసి అంటే మనకి ఐ అంటే 3 - 2 చేస్తే మనకేమొస్తుంది 1 అనేది వస్తుంది. డీపీ ఆఫ్ 1 ఎంత మనకి 4 ఓకేనా. 20 + 4 అనేది. మనకొచ్చేయంటే డీపీ ఆఫ్ 3 మైనస్ సారీ డీపీ ఆఫ్ 3 - 1 చేస్తాం. 3 - 1 చేస్తే 2 డీపీ ఆఫ్ 2 ఎంత మనకి డీపీ ఆఫ్ 2 ఎంత మనకి 12 ఓకేనా. సో, డీపీ ఆఫ్ 2 మనకొచ్చేయంటే 12 సో, మనకొచ్చేయంటే 20 + 4, 12 సో, దీంట్లో మనకి మ్యాక్స్ ఏది 24 అనేదే మ్యాక్స్. సో, కాబట్టి నేనొచ్చేంటి ఇక్కడ 24 అనేదాన్ని స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 24 అనేది స్టోర్ చేసినాం. సో, నెక్స్ట్ సేమ్ మనకొచ్చేసేంటి ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా 3 + 12 అనేది చేస్తాం. మనకొచ్చేంటి 24 ఎందుకంటే మనకొచ్చేంటి కరెంట్ అనేది ఐ అంటే మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ ఐ అనేది మనకొచ్చేంటి 3 ఓకేనా. ప్లస్ మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ I - 2
ఐ మైనస్ అంటే కరెక్ట్ డీపీ ఆఫ్ ఐ మైనస్ 2 నంబర్స్ కాదు. డీపీ ఆఫ్ ఐ మైనస్ 2. డీపీ ఆఫ్ ఐ మైనస్ 2 ఎంత మనకి 4 మైనస్ 2 ఎంత 2. దట్ మీన్స్ 12. ఓకే. కామా సేమ్ యాజ్ టీజ్‌గా డీపీ ఆఫ్ ఐ మైనస్ 1. ఐ మైనస్ 1 ఎంత 3. అంటే 4 మైనస్ 1 3 24. సో, ఇందులో మనకి మ్యాక్స్ ఏదంటే 24 అనేది మ్యాక్స్. సో, కాబట్టి మనం మన యొక్క 24ని మనం ఇక్కడ స్టోర్ అనేది చేస్తాం. సో, ఫైనల్‌గా నేనొచ్చేసి డీపీ ఆఫ్ మన యొక్క నంబర్స్ డాట్ లెంత్ -1 అనేది మనం రిటర్న్ చేస్తే మనకేముంటుంది? మనం మాక్సిమం ఎంత రాబ్ చేయగలమో ఆ అమౌంట్ అనేది మనకి లాస్ట్ ఇండెక్స్‌లో ఉంటుంది. 24 అనేది. సో, ఇందులో మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేటి మనం ఏదేది రాబ్ చేసినాం ఇప్పుడు? ఫస్ట్ 4ని రాబ్ చేసినాం. మళ్ళీ 2ని మనం స్కిప్ అనేది చేసినాం. మళ్ళీ 8ని స్కిప్ చేసినాం. మళ్ళీ మనం వచ్చేటి 20ని రాబ్ చేసినాం. సో, మళ్ళీ మనకొచ్చింది 3ని స్కిప్ చేసినాం. సో, మనం సీరీస్‌లో కనెక్టెడ్‌లో ఉన్న ఏ హౌస్‌ని మనం రాబ్ అనేది చేయలేదు. బట్ మనం ఏదైతే మాక్సిమం ఉంటుందో ఆ మాక్సిమమ్‌ని మాత్రం మనం రాబ్ చేసుకుంటూ వచ్చేసినాం. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చి ఉంటే మన యొక్క డైనమిక్ ప్రోగ్రామ్ అనేది మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, నార్మల్‌గా మనకిక్కడ టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. మనం ఎందుకంటే వన్ టైమ్ విజిట్ అనేది చేస్తున్నాం ఆల్ ఎలిమెంట్స్‌ని. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీగా మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చేంటి ఎవ్రీ ఎలిమెంట్‌ని మనం వచ్చేంటి మన యొక్క డీపీఆర్‌లో స్టోర్ అనేది చేస్తున్నాం. బట్ ఈ ప్రోగ్రామ్‌ని మనం వచ్చేంటి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మనం సేమ్ యాస్ ఈస్ బిగ్ ఓ ఆఫ్ ఎన్‌గా మనం వచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీగా బిగ్ ఓ ఆఫ్ కాన్స్టెంట్‌గా మనం చేయొచ్చు. సో, అదెలా అనేది మనం ప్రోగ్రామాటికల్‌గా ట్రై చేద్దాం బోత్ వేను. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవేంటి సేమ్ నేనొచ్చేవంటే ఫస్ట్ ఇప్పుడు కండిషనే చెక్ చేస్తున్నా. సో, మనకొచ్చేవంటే నంబర్స్ ఓకేనా? డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 1. సో, నంబర్స్ డాట్ లెంత్ అనేది డబుల్ ఈక్వల్ టు 1 అయిందనుకో. సో, నేను డైరెక్ట్‌గా మనం వచ్చుంటే రిటర్న్ నంబర్స్ ఆఫ్ 0 అనేది చేసేస్తున్నా. సో, ఏందంటే మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఒకవేళ మనకి మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మనం వచ్చుంటే డైనమిక్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇక్కడ నేను వచ్చుంటే ఇంట్ డీపీ ఓకేనా? సో, డైనమిక్ ప్రోగ్రామ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనకొచ్చేంటి సేమ్ నంబర్స్ డాట్ లెంత్. సేమ్ నంబర్స్ డాట్ లెంత్ సైజ్‌లో మనం క్రియేట్ చేసుకున్నాం. సో, నేను ఫైనల్‌గా రిటర్న్ నేనొచ్చుంటే డీపీ ఆఫ్ నంబర్స్ డాట్ లెంత్ -1 అనేది రిటర్న్ చేసేస్తున్నాం. సో, ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్‌లో కదా మనం మాక్సిమమ్‌ని స్టోర్ అనేది చేయిస్తాం. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ ఒకవేళ మనకొచ్చేయంటే మనం సేమ్ యాస్ టీజ్‌గా మనం ఏం చేస్తాం ఫస్ట్ డీపీలో డీపీ ఆఫ్ 0 ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ 0ని మనం సేమ్ యాస్ టీజ్‌గా నేనొచ్చేంటి స్టోర్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనకొచ్చేంటి సేమ్ 1 నుంచి తీసుకుంటున్నా. ఐ లెస్ దెన్ నంబర్స్ డాట్ లెంత్. సో, ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఐ అనేది 1 ప్లేస్‌లో ఉంది. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 1 అయింది. ఓకేనా? సో, నాకు ఐ డబుల్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకొచ్చేంటి ఓన్లీ మనకి 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంది. అంటే మన యొక్క డీపీ ఆఫ్ ఐ ప్లేస్‌లో మనకేమొస్తుంది? ఏదైతే మనకి మాక్సిమం ఎలిమెంట్ ఉంటుందో ఆ మాక్సిమం ఎలిమెంట్‌ని మనం స్టోర్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఆ మాక్సిమం ఎలిమెంట్ మనం డైరెక్ట్‌గా మనం వచ్చేంటి నంబర్స్ నుంచి తీసుకోవచ్చు. లేదంటే మనకి డీపీ ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ నంబర్స్ నుంచి మనం ఒక ఎలిమెంట్ అనేది తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు మనం వచ్చేంటి కరెంట్ ఎలిమెంట్‌ని నంబర్స్ నుంచే తీస్తాం. ఓకేనా? సో, మన యొక్క ముందున్న ఎలిమెంట్స్‌ని మాత్రం మనం వచ్చేంటి డీపీ నుంచి తీసుకోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనకొచ్చేవేంటి మనం డీపీ ఆఫ్ 0 నుంచి తీసుకొచ్చి ఇంకోటొచ్చి మనకొచ్చేంటి డీపీ ఆఫ్ సో, మనకిక్కడ ఓన్లీ 1 ఐ ఈక్వల్ టు 1 అయినప్పుడే కాబట్టి డీపీ ఆఫ్ 0 డైరెక్ట్‌గా మనం తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. నెక్స్ట్ నంబర్స్ ఆఫ్ ఐ ఓకేనా? సో, లేదంటే మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ డీపీ ఆఫ్ ఐ మైనస్ 1 అని కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఏదైతే మనకి మ్యాక్స్ ఉంటుందో అది మనకి మన యొక్క 1 ఇండెక్స్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇలా కానప్పుడు మనకొచ్చేంటి మాక్సిమం మనకొచ్చేంటి ఏముంటుంది? ఓకేనా? సో, దీన్ని మనం కింద లైన్‌కి రాసుకుందాం. మనకు ఖచ్చితంగా మనకొచ్చేంటి మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ అంటే మనకు 2 అంటే మోర్ దెన్ 2 హౌసెస్ ఉన్నప్పుడే మనకొచ్చేంటి ఈల్స్‌కి అనేది వస్తుంది. సో, ఈల్స్‌కి వచ్చినప్పుడు నార్మల్‌గా మనం యూజ్ చేసేది మనం డైరెక్ట్‌గా డీపీ ఆఫ్ ఐ ఈక్వల్ టు మనం నార్మల్‌గా మన యొక్క ఫార్ములా మనకి క్లియర్‌గా తెలుసు. ఇక్కడ మనకి మోర్ దెన్ 2 హౌసెస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా మన యొక్క ఫార్ములా మనం ఏమి యూజ్ చేస్తాం? సో, మనకి సేమ్ మ్యాథ్ డాట్ ఓకేనా? సో, మనకి మ్యాక్స్ ఆఫ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 హౌసెస్‌ని లేదంటే ఈ హౌస్‌ని చెక్ చేస్తాం. ఓకేనా? సేమ్ ఫార్ములాని మనం యూజ్ అనేది చేస్తాం ఇక్కడ. ఓకే. సో, మన యొక్క మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఐ మైనస్ డీపీ ఆఫ్ ఐ మైనస్ 2. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే కరెంట్ అనేది మనం ఎప్పుడు నంబర్స్ నుంచి తీసుకుంటాం. మనం ఆల్రెడీ ముందు సాల్వ్ చేసినవన్నీ డీపీ నుంచి తీసుకుంటాం.
ఓకేనా. సేమ్ ఫార్ములా అనేది మనం ఇక్కడ అప్లై అనేది చేస్తున్నాం. సారీ. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటే మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్. ఓకే. సో, మనకొచ్చేవంటే మనకొచ్చేటి నంబర్స్ ఆఫ్ i. సో, నంబర్స్ ఆఫ్ iకి మనం ఏం చేస్తాం? సో, మన యొక్క డీపీలో ఉన్న i-2ని మనం ప్లస్ చేస్తాం. మనకొచ్చేవేంటి డీపీ ఆఫ్ i-1. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే మనకి సీరీస్‌లో ఉన్న ఏ హౌస్‌ని మనం రాబ్ అనేది చేయం. ఓకేనా. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క ప్రోగ్రామ్ చూసినట్లయితే మనకొచ్చేవంటే సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ కేస్ అనేది శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేవంటే ఆల్ 100% మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ మనకి ఆల్రెడీ తెలుసు. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే ఆల్ ఎలిమెంట్‌ని విజిట్ అనేది చేస్తాం. బట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకున్నప్పుడు కూడా మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో మనకొచ్చేవంటే ఇక్కడ మనం ఒక అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఈ యొక్క టైమ్ కాంప్లెక్సిటీని, స్పేస్ కాంప్లెక్సిటీని మనం అంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీని మాత్రం మనం కాన్స్టెంట్‌గా చేంజ్ అనేది చేద్దాం. సో, ఈ కోడ్‌ని నేనొచ్చేవంటే కామెంట్ అనేది చేస్తున్నా. సో, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. సో, మనకి సేమ్ కోడ్ సేమ్ ఇప్పుడు నేనొచ్చేటి దీన్ని కాపీ అనేది చేసుకుందాం. సో, మనకొచ్చేవంటే సేమ్ లాజిక్ అనేది ఉంటుంది మోస్ట్‌లీ. ఓకే. సో, ఓకే. సో, మనకొచ్చేంటే సేమ్ లాజిక్ బట్ మనకొచ్చేంటే ఫస్ట్ ఎప్పుడైతే మనకొచ్చేవంటే నంబర్స్ ఓకేనా. డాట్ లెంత్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం రిటర్న్ 0 అనేది చేస్తాం. ఓకేనా. సో, మనకొచ్చేంటే నెక్స్ట్ మనకి ఈ 2 డీపీ అరేస్ అనేది మనకి అవసరం లేదు. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే సేమ్ దీన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటే మనకొచ్చేవంటే కండిషన్ అనేది మనకి సేమ్ యాస్ టీస్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటే సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే మనకి 2 ఎలిమెంట్స్ ఉందో అప్పుడు మనం మాక్సిమం అనేది మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, ఆ మాక్సిమమ్‌ని మనం స్టోర్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి దీన్ని కాన్స్టెంట్‌గా మనం ఏ విధంగా చేయాలి? ఓకే. సో, అంటే మనం అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి సేమ్ థింగ్. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నాకొచ్చేవుంటే సో, మనకి సేమ్ ఎలిమెంట్స్ అనేది రావడం జరిగింది. 4, 2, ఓకేనా. 2, 8, 20, 3 అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకెప్పుడైతే మనకొచ్చేవంటే మనకి ఓన్లీ సింగిల్ అరే అనేది ఉందనుకో మనకొచ్చేంటి అంటే మనకి సింగిల్ హౌస్ అనేది ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా దాన్నే మనం రిటర్న్ అనేది చేసేస్తాం. సో, మనకి 4 అనేది అవుట్‌పుట్ వస్తుంది. ఒకవేళ మనకి 2 హౌసెస్ అనేవి ఉన్నాయి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం దీంట్లో మనం మాక్సిమమ్‌ని మనం రిటర్న్ చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే 2 హౌసెస్ ఉన్నప్పుడు నేనొచ్చేవంటే సెకండ్ అంటే ఇక్కడ నేనొచ్చేంటే 2 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఒకటొచ్చి మనకొచ్చేవంటే ఫస్ట్. ఓకేనా. సో, ఫస్ట్‌లో నేనిచ్చేవంటే 4ని స్టోర్ చేస్తున్నా. ఓకేనా. సెకండ్‌లో మనకొచ్చేవంటే నాకు ఏదైతే 2 హౌసెస్‌లో మాక్సిమం ఉందో దాన్ని స్టోర్ చేస్తా. సో, నాకొచ్చేవంటే 4 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్. ఇప్పుడు మనకొచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే మనం ఫైనల్‌గా నేనొచ్చేవంటే రిటర్న్ సెకండ్ హౌస్‌ని రిటర్న్ చేస్తున్నా. ఓకేనా. సో, మనకి ఏదైతే మనకి మాక్సిమం సమ్ ఉంటుందో దాన్ని మనం సెకండ్ హౌస్‌లో స్టోర్ చేస్తాం. ఎలా అనేది మనం క్లియర్‌గానే చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే ఇక్కడ ఇంట్ టెంప్‌లో నేనొచ్చేవంటే ఈ యొక్క సెకండ్‌ని స్టోర్ చేస్తున్నా 4ని. ఇది టెంప్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేనొచ్చేవంటే సెకండ్‌ని నేనేం చేస్తున్నా అంటే మనకి సేమ్ ఫార్ములా. సేమ్ ఇప్పుడు మనకి ఈ రెండిటిని ప్లస్ దీన్ని మనకి మాక్సిమం ఏది 8 + 4 ఎంత? 12. సో, కాబట్టి 12 అనేది మాక్సిమమ్‌లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఫస్ట్‌లో మనకొచ్చేవంటే సేమ్ సెకండ్‌లో ఉన్న టెంప్‌లో ఉన్న ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకేమైందంటే ఎప్పుడైతే మనకి ఇక్కడికి i అనేది వస్తుందో, సో, అప్పుడు నాకేమేమి ఎలిమెంట్స్ ఉంటాయనేది చూద్దాం. ఫస్ట్‌లో మనకొచ్చేవంటే మనకి 4 అనేది సేమ్ యాస్ టీస్‌గా ఉంటుంది. ఎందుకంటే సెకండ్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఫస్ట్‌లో స్టోర్ చేసుంటాం. ఓకేనా. సో, కాబట్టి మనకి 4 యాస్ టీస్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనకొచ్చేవంటే సెకండ్‌లో మనకొచ్చేవంటే 12 అనేది ఉంటుంది. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేవంటే i అనేది ఇక్కడికెళ్తుంది. సో, i అనేది ఇక్కడికెళ్ళినప్పుడు సేమ్ మనం మ్యాథ్స్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇంట్ టెంప్‌లో నేనిచ్చేవంటే 12 అనే దాన్ని స్టోర్ చేస్తున్నా. సో, మనకి సెకండ్ మనకి మ్యాథ్స్ అంటే మనకొచ్చేవంటే సేమ్ ఫార్ములా. ఓకేనా. సో, మనకొచ్చేంటే సేమ్ ఫార్ములా అంటే మనకొచ్చే నంబర్స్ నుంచి 20 అనేది తీసుకుంటాం. ఓకేనా. సో, నంబర్స్ నుంచి అంటే ఇక్కడ ఏం ఫార్ములా అనేది యూజ్ చేస్తామంటే మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే మ్యాథ్స్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ i
ప్లస్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అనేది చెక్ చేస్తున్నా, సెకండ్. సో ఇది చెక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ మనకొచ్చేంటి ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఏముంది 20 అనేది ఉంది. ఓకేనా? సో మనకు 20 అనేది వస్తుంది. ప్లస్ ఫస్ట్‌లో ఏముంది 4 అనేది వస్తుంది. సెకండ్‌లో మనకేముంది 12 అనేది ఉంది. సో ఇప్పుడు నేనొచ్చేంటి దీన్ని మనం సెకండ్‌లో స్టోర్ చేస్తున్నాం. సెకండ్‌లో మనకొచ్చి స్టోర్ చేస్తే మనకొచ్చేటి ఏమవుతుంది మాక్సిమం ఏది 20+4 24 అనేది అవుతుంది సెకండ్‌లో. ఓకే. సో ఫస్ట్‌లో నేనేం చేస్తున్నా వాటెవర్ మనకి సెకండ్‌లో ఉందో దాన్ని ఎత్తుకొచ్చి స్టోర్ చేస్తున్నా. సో 12 అనేది ఉంటుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఎప్పుడైతే i అనేది ఇక్కడికొస్తుందో సేమ్ ఫంక్షనాలిటీ. సో మనకి math.max అంటే మనకొచ్చేంటి math.max ఆఫ్ సో మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ i అంటే మనకొచ్చేంటి 3 ప్లస్ మనకి ఫస్ట్‌లో ఏముంది 12 అనేది ఉంది. మనకి సెకండ్‌లో ఏముంది 24 అనేది ఉంది. సేమ్ దీన్ని సెకండ్‌లో స్టోర్ చేస్తున్నాం. సెకండ్‌లో మనకేముంటుంది సేమ్ మనకి math.max ఏది 12 ప్లస్ 3 ఎంత 15 24 అనేది ఉంటుంది. సో కాబట్టి సెకండ్‌లో 24 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ మనకొచ్చేంటి ఫస్ట్‌లో మనం ఆటోమేటిక్‌గా మనం వచ్చేంటి మన యొక్క ఫస్ట్‌లో మనకొచ్చేంటి మన యొక్క సెకండ్‌ని స్టోర్ చేస్తాం. అంటే 24ని మనం స్టోర్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకి ఫైనల్‌గా మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి మన యొక్క ఆన్సర్ అనేది సెకండ్‌లో 24 అనేది ఉంటుంది. సో మనకు అవుట్‌పుట్ అనేది 24 అనేది వస్తుంది. సేమ్ ఫార్ములాని సేమ్ మనం వచ్చేంటి ఇక్కడ మనం మన యొక్క డీపీలో మనం వచ్చేంటి ఇక్కడ మనం దీనికి ముందు డీపీలో మనం ఎలా సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఈ రెండిటిని అప్డేట్ చేస్తాం. సో ఈ రెండిటిని మళ్ళీ ఈ రెండిటిని, మళ్ళీ ఈ రెండిటిని. సో ఇలా అప్డేట్ చేసుకుంటూ అంటే మనకి అంటే ఇక్కడ ఈ రెండిటి మీదే మనం ఆధారపడుతున్నాం. అంటే 2 వే లాస్ట్‌లో 2 ఉన్న లాస్ట్ 2 హౌసెస్ మీద. సో కాబట్టి మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా ఆ 2 హౌసెస్‌ని మనం వచ్చేమంటే మన యొక్క వేరియబుల్‌లో మనం స్టోర్ చేస్తాం. అంటే మనం కలెక్ట్ చేసిన అమౌంట్‌ని. ఓకే. సో మనం డైరెక్ట్‌గా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ మనం మోడిఫై అనేది చేద్దాం. సో ఇప్పుడు నాకొచ్చేమంటే సేమ్ ఇప్పుడు నేనొచ్చేమంటే ఇంట్ ఫస్ట్ ఈక్వల్ టు నేనొచ్చేంటి నంబర్స్ ఆఫ్ 0 అనేది తీసుకుంటున్నా. సో మళ్ళీ మనకొచ్చేంటి ఇంట్ సెకండ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే math.max ఆఫ్ సో మనకి ఓన్లీ 2 హౌసెస్ ఉన్నప్పుడు మనకి ఇదనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ 1 హౌస్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చెక్ చేసాం. మనకి ఎప్పుడైతే 2 హౌస్ ఉందో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షనాలిటీ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటి నంబర్స్ ఆఫ్ 0, నంబర్స్ ఆఫ్ 1 అనేది తీసుకుంటున్నా డైరెక్ట్‌గా. ఓకే. సో ఇప్పుడు నేనొచ్చేంటి ఫర్ లూప్ అని ఇటరేట్ అనేది చేస్తున్నా. ఇంట్ i ఈక్వల్ టు నాకెక్కడి నుంచి 2 నుంచి రన్ అవ్వాలి. i లెస్ దెన్ మనకొచ్చేటి నంబర్స్ డాట్ లెంత్. మనకి ఐని ప్లస్ ప్లస్ అనేది చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ ఫార్ములా నేను అక్కడ ఏ విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసినానో అదే ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఫైనల్‌గా మనం వచ్చేంటి రిటర్న్ అనేది ఏం చేస్తాం? మన యొక్క సెకండ్‌ని రిటర్న్ చేస్తాం. సో మనకి సెకండ్‌లో మనకొచ్చేంటి హైయెస్ట్ వాల్యూ అనేది మనకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి యూజ్ చేసే మన ఫార్ములా. సో మన యొక్క ఫార్ములా ఏమంటే మనకి ఇంట్ టెంప్ ఈక్వల్ టు నేనొచ్చేంటి సెకండ్‌ని స్టోర్ చేస్తున్నా. సో మనకి మళ్ళీ వచ్చేమంటే మనకి సెకండ్ అంటే మనకి ఫస్ట్‌లో మనకొచ్చేంటి FIRST ఫస్ట్‌లో మనం వచ్చేమంటే టెంప్‌ని స్టోర్ చేసేస్తాం. లాస్ట్‌గా మనకి వన్స్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేమంటే సెకండ్‌లో మనం వచ్చేమంటే సెకండ్ ఈక్వల్ టు మనకి math.max ఆఫ్ మనం సేమ్ ఇక్కడ మనం ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ ఫార్ములా అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో math.max ఆఫ్ నంబర్స్ ఆఫ్ i ప్లస్ ఫస్ట్. ఓకేనా? సో మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ i ప్లస్ సో కాబట్టి మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ i ప్లస్ ఫస్ట్. మనకొచ్చేంటి సెకండ్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం రన్ అనేది చేద్దాం. ఓకే. FIRST స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. సో ఇప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే ఆల్ టెస్ట్ కేస్ అనేది పోయింది. ఇప్పుడు మనకి అనలైజ్ అనేది చేద్దాం. మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా? సో మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n అనేది ఉంది. సేమ్ మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా ఉంది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ నార్మల్‌గా మన యొక్క డీపీలో మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు ఆల్రెడీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే మీరొచ్చేమంటే
ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి డీపీఆర్ఐ లాగే కన్సిడర్ చేస్తున్నా దీన్ని. ఓకేనా. సో, మనకొచ్చేవంటి 4 అనేది ఉన్నాయి. ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ నేనొచ్చేంటి ఇనిషియల్‌గా దీన్ని ఫస్ట్‌గా తీసుకుంటున్నా. దీన్ని సెకండ్‌గా తీసుకుంటున్నా. ఓకేనా. సో, దీన్ని ఫస్ట్‌గా తీసుకున్నాం, సెకండ్‌గా తీసుకున్నాం. సో, కాబట్టి మనకొచ్చేవంటి సేమ్ మనకొచ్చేంటి ఫస్ట్ మనం నార్మల్‌గా ఏం చేస్తాం? ఏదైతే మనకి మా ఎలిమెంట్ ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి మాక్సిమం ఏదుందో దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి 2లో మాక్సిమం ఏది మనకి? ఓకేనా. 4 కాబట్టి 4ని స్టోర్ చేస్తున్నాం. సేమ్ ఇప్పుడు మనకొచ్చేవంటి ఎప్పుడైతే మనకొచ్చేవంటి 4, 2, 8, 20, 3. సో, సేమ్ నాకొచ్చేవంటి ఎప్పుడైతే మనకొచ్చేటి ఈ థర్డ్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సేమ్ మనకి ఈ రెండిటిని లేదా దీన్ని మనం చెక్ చేస్తాం. అంటే మనం ఎక్కడంటే ఈ రెండిటిని అంటే మనకొచ్చేంటి ఇక్కడ మనం వీటిలో ఉన్నదాన్ని ప్లస్ ఇక్కడ ఉండేది ఎన్ నంబర్స్‌లో ఉండేదాన్ని తీసుకుంటాం. లేదంటే మనం దీన్ని చెక్ చేస్తాం. అంటే మనకి ఫస్ట్ ఆర్ సెకండ్. సో, కాబట్టి మనకొచ్చేవంటి సేమ్ నేనిప్పుడు 4 + 8 ఎంత మనకి? 12. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ సెకండ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నా. ఈ ఫస్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. ఓకేనా. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడెళ్ళినప్పుడు సేమ్ మనకి 20 అనేది వచ్చింది. సేమ్ మనకి ఈ రెండిటిని మనం చెక్ చేస్తాం. 20 + 4 24. సో, మళ్ళీ 12. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫస్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. సెకండ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. సేమ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకొచ్చేంటి ఇక్కడికొచ్చినప్పుడు సేమ్ ఈ రెండిటిని పెర్ఫార్మ్ చేస్తాం. 23, 24. 24 అనేది మనకి బిగ్ కాబట్టి 24 అనేది ఇక్కడ వస్తుంది. సెకండ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఫస్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. సేమ్ ఇదే ఫంక్షనాలిటీని మనం వచ్చుంటే అక్కడ యూజ్ చేసుంటాం. వితౌట్ మనకి డీపీఆర్ఏ. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జస్ట్ మీరొచ్చేమంటే 1 ఆర్ 2 టైమ్స్ రెఫర్ చేయండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఇది చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్. బై బై.